రెండు నేను చేయాలి. ఆ రెండు ఏంటంటే ఇప్పుడు చెప్తాను, మీరు అవి పట్టుకోండి. పట్టుకోవడం కాదు, అవి మీరు తిరిగి వెళ్తుండగా తీసుకెళ్ళాలి. ఏంటి తెలుసా? ఆయన నామాన్ని పట్టుకోవాలట. చెప్పండి, ఏంటి ఆయన నామం? ఆయన నామం శక్తి కలిగిన నామం. చెప్పండి, ఆయన నామం శక్తి కలిగిన నామం. ఈ రోజు చెప్పండి, ఈ రోజు ఆయన శక్తి కలిగిన నామాన్ని నేను తీసుకెళ్ళబోతున్నాను. ఆ నామము నాకు సహాయం చేయబోతుంది. ఆ శక్తి కలిగిన నామము నా ప్రతి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు నాకు సహాయం చేయబోతుంది. ఏ విధంగా అంటే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, నా చుట్టూ ఏ యొక్క శత్రు బాధలు వచ్చినా కూడా వాటి నుంచి విడిపించడానికి దేవుని యొక్క బలమైన నామాన్ని నేను పట్టుకోబోతున్నాను. కీర్తనలు 91 అధ్యాయంలో మీరు చూడొద్దు. కీర్తనలు 91 అధ్యాయం అంటున్నాడు, నా నామం చదవడం ఒకసారి 11-12 వచనం ఉంది. కీర్తనలు 91 ఫాస్ట్ గా చదవండి. నా నామాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ నామము వారిని విడిపించబోతుంది. ఆయన శక్తి కలిగిన నామాన్ని ఎవరైతే ప్రకటిస్తారో దేవుని యొక్క బలమైన దైవిక శక్తి వారు పొందుకుంటారట. వారు ఎక్కడ అడుగు పెట్టినా చేయబోతుంది. అది వ్యాపారం కానీ, అది ఏ వ్యక్తిగతమైన కానీ, దేవుని నామాన్ని పట్టుకున్న వారికి ప్రతి నిత్యము విజయమే ఉంటుంది. చదవండి, చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. అది కాదండి. నామం అనే ఉంటుంది చూడండి. ఎవరైతే ఆయన నామాన్ని, కీర్తనలు 91 వచ్చిన 12 ఉంటుంది. ఆయన నామం గురించి ఉంటుంది చూడండి. రక్షణ అనే మాట. దేవుడు అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నుంచి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసిన. చూడండి, చెప్పండి. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూడండి ఒకసారి చూడండి. నా నామం, ఆ మాట మరొకసారి చదవండి సిస్టర్. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక. చాలు చూడండి. దేవుని నామాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఎరిగి ఉంటారో, దేవుడు ఏం చేస్తారంటే ఈ రోజు మీకు సహాయకుడుగా ఉంటారట. చెప్పండి, ఈ రోజు నేను ఆయన నామాన్ని కలిగి ఉన్నాను. ఈ రోజు నుంచి దేవుడు నాకు ఆయన సహాయకుడుగా ఉంటాడు. ఈ రోజు ఆయన నామంలో ఉన్న ఆ జీవాన్ని నేను పొందుకోబోతున్నాను. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము నేను పొందుకోనున్నాను. ఆయన జీవము నా సర్వ శరీరానికి దైవిక శక్తి ఉన్నది. నా సర్వ శరీరానికి సంపూర్ణ శక్తి ఉన్నది. ఆయన నామాన్ని నేను కలిగి ఉన్నాను. ఈ రోజు 2 జరగబోతున్నాయి. ఏంటి తెలుసా? ఆయన నామాన్ని కలిగి ఉన్న నీకు ఏం జరగబోతుంది? చెప్పండి నాతో. ఆయన నామాన్ని కలిగి ఉన్న నాకు సర్వము నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆయన నామాన్ని నేను పొందుకొని ఉన్నాను. రెండోది ఏంటి అనుకో తెలుసా? ఆయన నామాన్ని కలిగి ఉన్న నీవు ఆయన నామము ప్రతి విషయంలో నీకు సహాయం చేయవచ్చు. గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఆయన నామాన్ని కలిగి ఉన్న నీకు ఈ రోజు ఏం జరగబోతుందంటే ఆయన నామము నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తుంది. ఆయన నామం ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తుంది. ఆయన నామం ప్రతి విషయంలో నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టబోతుంది. ఆయన నామం ప్రతి విషయంలో నీకు మార్గాన్ని చూపించబోతుంది. ఆయన నామము ఈ రోజు చెప్పండి నాతో కలిసి, ఈ రోజు ఆయన నామము నాకు గొప్పగా సహాయం చేయబోతుంది. ఆయనే గొప్ప సహాయకుడు. నా దేవుడు గొప్ప సహాయకుడు. ఆయన నామము ఈ రోజు నేను
యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన నామము నాలో ఉంది. యేసయ్య నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. యేసయ్య నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆయన నేను ఏకమై ఉన్నాము. దేవుని నామని మహిమలు గాక. ఈ రోజు గొప్పగా చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్న నీవు, ఆయన నిన్ను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి గుండె వెళ్తున్నా, ఎటువంటి శత్రువు అనే పోరాటం గుండా నువ్వు వెళ్తున్నా, దేవుని నామాన్ని కలిగి ఉన్న నీవు ప్రతి విషయంలో దేవునికి ఏం చెబుతున్నట్టే సహాయం చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నీకు గొప్పగా సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఏ అప్పుని బల చేత బలపడుతున్నావు, ఏ నిందల చేత బలపడుతున్నావు, ఏ అపవాద యొక్క పోరాటం చేత నువ్వు బలపడుతున్నావు, దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్న నీకు దేవుని యొక్క బలమైన సహాయాన్ని కట్టబోతుంది. దేవుని యొక్క నామాన్ని పొందుకున్న నీవు దేవుని యొక్క బలమైన సహాయం అందబోతుంది. మనందరికీ కూడా దేవుని యొక్క బలమైన నామం కలిగి ఉన్న కనుక దేవుడు ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా మనం విడిపించబోతున్నాడు. దేవుని యొక్క నామము ఈ రోజు బలంగా నాకు కార్యం జరిగించబోతుంది. దేవుని యొక్క నామము ఈ రోజు బలంగా నాకు అద్భుతం చేయబోతుంది. దేవుని యొక్క నామము ఈ రోజు నన్ను సహాయపడగా ఉండబోతుంది. బలమైన దుర్గమైన నామము పడగొట్టేదాన్ని మిత్రులు ప్రాకారమున్న ఎటువంటి శ్రమైన, ఎటువంటి బాధైన వాటన్నిటి నుంచి దేవుడు సంపూర్ణంగా విడిపించబోతున్నాడు. ఆయన నామములో ఉన్న శక్తి మనందరికీ కూడా సంపూర్ణ కాపుదల ఉండబోతుంది. ఈ రోజు దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నామాన్ని నేను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అదిగో ఎవరైతే దేవుని యొక్క నామం బట్టి ప్రార్థన చేస్తారో వారి మొరను ఆలపిస్తాడు. ఎవరైతే ఆయన నామాన్ని కలిగి ఉన్న వారు ఆయన సన్నిధిలో మొరపెడతారో వారి మొరను దేవుడి యొక్క మధ్యాహ్న కలిసి ఆలకించబోతున్నాడు. ప్రార్థన, పరిశుద్ధము, నమ్మకము, మిక్కిలి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతైనా నమ్మదగిన ప్రభువా, నీ నామం గొప్ప నామం తండ్రి, నీ నామం సజీవమైన నామం ప్రభువా, నీ నామం సర్వశక్తి కలిగిన నామం తండ్రి. మీరు సొంత సహాయకుడై ఉన్నారు. ఆయన ఈ బలలో పాల్పొందుతున్న నీ శరీరం రక్తంలో మీరు పాల్పొందుతారు తండ్రి. అయ్యా, నీ పునరుద్ధాన బలం చేత, నీ పునరుద్ధాన శక్తి చేత నింపండి. అయోగ్యులు కాకుండా యోగ్యులుగా నన్ను మార్చండి ప్రభా. అయ్యా, నేను నిలబడుతున్నాను, నేను పరిపూర్ణున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నీ బల్ల వచ్చి మొదట ప్రతి భావోద్రిక్రమం ఒప్పుకుంటూ మీ సహాయాన్ని నాకు అందించమని ప్రభువా, మీకు గొప్ప సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఒక సహోదరుడికి నా ఫోన్ చేశాను. నా సహోదరికి నా అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు నా బ్రదర్ కి అతను అంటున్నాడు, నేను ఏదే ఈఎంఐ కట్టాలా, కంతు కట్టాలా, ఎలా అంటే అతను అంటుంటే ఒక అన్యుడు అతను చెప్తున్న మాట ఏంటంటే, మీ దేవుడు, మీ యేసుప్రభు గొప్ప దేవుడు కదా, మీకు ఏదైనా చేస్తాను. నేను అన్నాను, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన సర్వశక్తి, నా దేవుడు గొప్ప దేవుడు. నేను చెప్తున్నా, నా దేవుడు గొప్ప దేవుడు, చేస్తాడు. ఒక అన్యుడి నోటి నుంచి, అతని నోట్ల నుంచి వచ్చిన మాట దేవుడు స్థిరపరుస్తాడు. అతనే అంటున్నాడు, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, మీ దేవుడు నమ్ముకున్నావు కదా, మీ దేవుడు గొప్ప దేవుడు. నేను కలిగి ఉన్న నామం గొప్ప నామం అది. ఆ నామం సమస్తం చేస్తాడు. ఈఎంఐ కాదు, నా జీవితాన్ని సమస్తం మార్చగలిగిన నామం అది. నేను చెప్పాను, గొప్ప సాక్షి చెప్పాను. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామము సమస్తము చేస్తుంది. దేవుని అమ్మాయి కలుగాక. హల్లెలూయా.